జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా ఎన్టీఆర్ ఇద్దరి మధ్య అనుబంధం ఉందని, ఎన్టీఆర్తో ప్రత్యేకంగా ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ చేస్తున్న ఆరాటం ఎందుకనేది ఎవరికీ అర్థం కావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ లేని టీడీపీ వేస్ట్ అంటూ, జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ దూరం పెడుతోందంటూ మొదటి నుంచి ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీని విభజించడానికే మరి మిగతా చాలామంది వైసీపీ వర్గం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఎన్టీఆర్ని ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే ఆలోచన వైసీపీది. వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నేతలు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మరి గెలుపు అవకాశాలు బాగా ఎక్కుతాయి. అంతేకాకుండా ఎన్టీఆర్కి ఇప్పుడున్నటువంటి క్రేజ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో మరి తెలుగుదేశం పార్టీ అపరూపమైన విజయం సాధించాలి అని అంటే మరి ఈ లెవెల్లో అయితే మన తెలుగుదేశం అభిమానులు కూడా సపోర్ట్ చేయాలి. అందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కలిసి రావాలి. అందుకే మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కలవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక విషజ్వాలలతో వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. అలా వచ్చినవే అన్నమాట ఇవన్నీ కూడా. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన అభిమానం తెలుగుదేశం పార్టీకేనని చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే వైసీపీ అయితే చేసే ఈ ప్రయత్నం వేస్ట్ అని మాత్రం తేలిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో ఆయన యొక్క పరిచయాన్ని పొలిటికల్గా మారిస్తే అది తప్పవుతుందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి తప్ప ఇంకెవ్వరికీ సైతం మంచిగా ఏ రిజల్ట్ని అందివ్వలేరని, ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అంటూ మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ మరి టీడీపీకి వెళ్ళడు అంటూ వైసీపీ చేసే ప్రయత్నం వైసీపీకి లాభం కోసమే వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా అయితే తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ తన ప్రేమని తెలుగుదేశంకే చెప్పిన సంగతి తెలిసిందే.